యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఏం చేస్తాడు, హెచ్చించును. ఇప్పుడు మనం హెచ్చించకపోవడానికి గల కారణం ఏంటి? శ్రద్ధగా దేవుడి మాట సరిగ్గా వినకపోవడానికి. కొన్నిసార్లు విన్నా కూడా ఆయన ఆజ్ఞానుసారము నడుచుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు తప్పు దేవుళ్ళో ఉందా, మనలో ఉందా? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఇప్పుడు తప్పు పొరపాటు దేవుళ్ళో జరుగుతుందా, మనలో జరుగుతుందా? మనలో జరుగుతుంది. ఇప్పుడు మనము అందరికన్నా కూడా హెచ్చింపబడకపోవడానికి, ఇంకా దీవెన ఉండకపోవడానికి గల కారణం దేవుడా, మనమా? మనమే. దేవుడు ఏమంటున్నాడు? శ్రద్ధగా విని ఆజ్ఞలన్నిటిని అనుసరించి దాన్ని నడుచుకో అని దేవుడు చెప్తే, నడుచుకున్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు అని దేవుడు చెప్తుంటే అవన్నీ విడిచిపెడతావు. సమస్త జనుల కన్నా నువ్వు నన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేసావు, కానీ నువ్వు ఆ వాగ్దానం నెరవేర్చట్లేదు ప్రభా. నువ్వు వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం ఏం చేయట్లేదు, నువ్వు నెరవేర్చట్లేదు ప్రభా. ఇంకా నేను ఎప్పుడు హెచ్చింపబడతాను, నేను ఎప్పుడు దీవించబడతాను?